గారికి చెబితే దాన్ని చూసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఎవరైతే దీనికి పూర్తి బాధ్యత మన కోన శశిధర్ గారు, అక్కడ నుంచి ఉన్నటువంటి అధికారులు ఐఏఎస్లు మొత్తం కూడా దీనిపైన స్పష్టమైన కేస్ బై కేస్ అన్ని కేసులు ఎవరెవరికి ఏ ఇష్యూస్ చెప్పారో ఆ ఇష్యూస్ ఎందుకని వాళ్ళకి ఉద్యోగం రాలేదు, రాకపోవడానికి గల కారణాలు ఏంటి, టెక్నికల్ గా ఏంటి, నాన్ టెక్నికల్ ఏంటి అన్ని కూడా వివరంగా చెప్పడంతో పాటుగా ఒక గ్రీవెన్స్ సెల్ పెట్టారు. మీకు ఇంకా ఎవరన్నా వీళ్ళు కాకుండా ఇంకా ఎవరన్నా ఇబ్బందులు ఉంటే మీరు అందరూ కూడా వచ్చి మీ గ్రీవెన్సెస్ ఇవ్వండి, దాంట్లో ఎక్కడన్నా సరే పారదర్శకంగా మీకు ఇబ్బంది కలిగింది అనేటువంటి ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం అనేటువంటి మాట చెప్పినటువంటి పరిస్థితి. వచ్చారు, వచ్చిన వాళ్ళందరూ కూడా వారి యొక్క సమస్యల్ని వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకొని వెళ్ళారు. అయితే ఇక్కడ మాత్రం ఒక చిన్న స్టోరీ చెప్పాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే ఇదేదో లోకేష్ గారు పేపర్ లీక్ అని, లేదు ఒకసారేమో కమ్మ సామాజిక వర్గాన్ని వాళ్ళందరికీ ఇచ్చారని, ఇంకొకసారేమో పారదర్శకంగా జరగలేదు అంటే వాళ్ళకి ఒక స్టాండ్ లేకుండా చేస్తున్నటువంటి ఆరోపణలు. ఒక ఊర్లో ఒక ఇద్దరు రైతులు ఉన్నారండి. ఆ ఇద్దరు రైతుల్లో ఒక రైతు ప్రతిసారి ఏం చెప్తాడంటే మేము అద్భుతమైన పంట ఇవ్వబోతాం, పంట రాబోతా ఉంది, ఆ పంటని రాబోయే రోజుల్లో మనం కోసుకొని మీ అందరికి ఇస్తానని చెప్పి ఒక రైతు చెప్తా ఉంటాడు. ఇంకొక రైతు ఏం చెప్తాడు, మాటలు చెప్పకుండా ఆయన విత్తనం విత్తి కష్టపడి పొలాన్ని దున్ని మొత్తం కూడా పంటని సాగు చేసి అద్భుతమైనటువంటి పంటను తెచ్చుకుంటాడండి. కానీ ఈ పైన ఎవరైతే పొలం విత్తనం వేయకుండా ఊరికే మాటలు చెప్తూ అదిగో పొలం వేస్తున్నా, ఇదిగో పొలం వేస్తున్నా అని అబద్ధాలు చెప్తూ ఊరికే టైం స్పెండ్ చేసి కాలం వెళ్ళబుచ్చేటువంటి రైతు వచ్చి నువ్వు ఇంత త్వరగా పంటను ఎలా తీసుకొచ్చావు, నువ్వు దీంట్లో స్కామ్ ఉందని చెప్పి ఒక హడావుడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలోనే అక్కడ ఉన్నటువంటి ఇంకొక రైతు అంటాడు, అరే బాబు నువ్వు ఇంత మటుకి నువ్వు విత్తనం విత్తకుండా ఊరికే స్టోరీలు చెప్తా ఉన్నావు, విత్తనం విత్తి కష్టపడి ఈ విధంగా పంటని చేతికి వచ్చినటువంటి సమయంలో దీన్ని స్కామ్ అంటున్నావంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదు అనేటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల కాలంలో ఒక్క డిఎస్సి ఉద్యోగం కూడా ఇవ్వటం చేత కాక ఇచ్చినటువంటి రికార్డు స్థాయిలో, అది కూడా ఏదో సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 148 రోజుల అతి తక్కువ సమయంలో ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నటువంటి పరిస్థితి. దాన్ని కూడా వీళ్ళు స్కామ్ అంటా ఉన్నారంటే 5 ఏళ్లలో వీళ్ళు చేయలేని దాన్ని 148 రోజుల్లో తక్కువ సమయంలో చేసి దాన్ని స్కామ్ అనరండి, సామర్థ్యం అంటారు. లోకేష్ గారి సామర్థ్యం, ఎన్డీఏ కూటమి యొక్క సామర్థ్యం అంటారు, అంతేగాని స్కామ్ అనరు. ఇప్పుడు ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారికి మేడం మామూలుగా కూడా డిస్ట్రాయ్ చేయడం చాలా ఈజీ అండి, డిస్ట్రాయ్ చేయడం చాలా ఈజీ, కన్స్ట్రక్షన్ చేయడమే చాలా కష్టం. జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలుంది, ఇక ఎన్డీఏ కూటమి చేతిలో విత్తనం ఉంది. ఎవరు విత్తనం విత్తి ప్రజలకు మంచి చేయగలుగుతారు, ఎవరికి మంచి పంటను ఇవ్వగలుగుతారు అనేటువంటి ఆలోచన ప్రజలు చేశారు కాబట్టే కూటమికి అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని ఇస్తారనేటువంటి తొగ్గుతో కేవలం మెజారిటీగా ఉన్నటువంటి ఇప్పుడు 5 లక్షల మంది ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యారండి, ఎగ్జామ్ రాశారు. దాంట్లో 16,400 ఉద్యోగాలు వేసాము, 16,400 ఉద్యోగాలు మాత్రమే ఉంటారు. అయితే మిగిలిన ఉద్యోగాలు రాసినటువంటి మిగతా అభ్యర్థులందరి కన్సర్న్ అంటే ఏదో జరిగిపోయింది, ఈ డిఎస్సి ఎగ్జామ్ లో తప్పు జరిగిపోయింది అనేటువంటి అబద్ధాలు చెప్పి తద్వారా వాళ్ళలో భయోందాలను కురజేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళని నిలబెట్టాలనేటువంటిది ఇన్నర్ సైకిల్ కుట్ర. ఎందుకంటే నిజమైన ఉద్యోగులు లేకపోతే విద్యార్థులు వాళ్ళు కారంటారా విజయ్ గారు? ఓకే, గ్రీవెన్సెల్ పెట్టాము, వాళ్ళ సమస్యలు మేము పరిష్కరించామని చెప్తున్నారు. మరి అందరి సమస్యలు పరిష్కరించినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఈ ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ ఎక్కడి నుంచి వచ్చారు? మేడం మీరు ఒక విషయం చూస్తే ఎక్కడా కూడా విద్యార్థులు వచ్చి ఉద్యమం చేసినటువంటి పరిస్థితి లేదు. వచ్చారు విద్యార్థులు, ఎక్కడొచ్చారు? ఎవరైతే ఉద్యోగాలు పొందారో వాళ్ళు వచ్చారు, కొండారెడ్డి బుర్జు సెంటర్ కి వచ్చారు, ఆత్మగౌరవ ర్యాలీ చేశారు. 40 రోజుకి 28 గంటల్లో 18 గంటలు కష్టపడి చదువుకొని ఉత్తీర్ణత సాధించి కష్టపడి పారదర్శకంగా జరిగినటువంటి డిఎస్సి ఉద్యోగంలో ఉద్యోగం పొందిన మా పైన
నిందలు వేసి మమ్మల్ని అవమానిస్తావా అని చెప్పి కడుపు మండి వాళ్ళు వచ్చారు. అక్కడ తెలుగుదేశం వాళ్ళు లేరు, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ఉద్యమం చేశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కృత్రిమ ఉద్యమం అనాలా లేకపోతే పెయిడ్ కార్యక్రమానాలో మీరే ఆలోచించాలి. ఎందుకంటే ఎవరెవరు వస్తున్నారు, ఎంతెంత ఇస్తున్నారు, ఏ విధంగా మేము ర్యాలీకి వస్తున్నాం అందరూ చెప్తా ఉన్నారు. ఒక ఆమె ఎవరో మేడం ఒక్కటే అసలు కొంచెమన్నా నవ్వుతారు అనేటువంటి కొంచెమన్నటువంటి స్పృహ లేకుండా నవ్విపోదురుగా నాకేటి సిగ్గు అన్నట్టు జెన్జీ అని వీలు కనీసం అంటే మినిమం 60 నుంచి 80 ఇయర్స్ లోపోళ్ళు 50 ఇయర్స్ అబోవ్ వాళ్ళు అందరూ కూర్చొని ఏదేదో చెప్తా ఉంటూ వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తా ఉంటే మళ్ళీ మేము జెన్జీ అని పెట్టుకుంటారు. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జెన్జీ మొత్తం కూడా లోకేష్ గారు తెస్తున్నటువంటి పెట్టుబడుల ద్వారా, కంపెనీల ద్వారా, వ్యవస్థల ద్వారా ఉద్యోగ కల్పన వచ్చింది అనేటువంటి నమ్మకం వారిపైన కల్పిస్తున్నారు కదా. దాన్ని టార్గెట్ చేసుకొని వాళ్ళని డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ఈ ఉద్యమం. ఈ ఉద్యమం అనాలంటేగా ఉద్యమం అనేటువంటి పేరుకే అవమానం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన బురద రాజకీయం, బురద పార్టీ ఈ విధంగా బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నానండి, కష్టపడి చదువుకొని వచ్చినటువంటి ఆ ఉద్యోగస్తుల్ని అవమానపరుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాలా. నేను ఒకటే అడుగుతామండి, రేపు అక్టోబర్లో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు జనరల్ గా ఏ అభ్యర్థి అయినా సరే చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆ నోటిఫికేషన్ కి ప్రిపేర్ అవుతారు. ఇప్పుడేంటి ఆల్రెడీ ఆగస్టు 2 నెలల సమయంలో మళ్ళీ నోటిఫికేషన్ రాబోతా ఉంది, మళ్ళీ ఉద్యోగ కల్పన జరగబోతా ఉంది. 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ చేయడం చేత కానటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి లోకేష్ గారి నాయకత్వంలో రెండోసారి డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వబోతా ఉంటే వీళ్ళు చేసినటువంటి రాక్షస క్రీడ, వీళ్ళు చూపించినటువంటి బల ప్రదర్శన, ఈ రాజకీయం మొత్తం వాళ్ళు చేస్తున్నది ఏంటండి? కేవలం బల ప్రదర్శన మాత్రమే. వాళ్ళు రాజకీయ ఉనికి కోసం మాత్రమే. తప్పు జరుగుంటే వీళ్ళు చెప్పాల్సినటువంటి మాట ఏంటి? వీళ్ళు అడిగేటువంటి డిమాండ్ ఏంటి? వీళ్ళు ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళు డిమాండ్ ఏంటంటే లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఇంకా అదే వాళ్ళ టార్గెట్. ఎందుకంటే లోకేష్ గారు ప్రజల్లో, యువతలో, జెన్సీలో దూసుకుపోతా ఉన్నారు కాబట్టి, నమ్మకం పొందుతా ఉన్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని తగ్గించాలి అనేటువంటి వీళ్ళ క్షుద్ర రాజకీయాలు, దానిలో దృష్టిలో పెట్టుకొని వీళ్ళు చేసినటువంటి రాజకీయాలు. అసలు జెన్సీ అని వీళ్ళు పెట్టుకుంటేనే కామెడీగా నవ్వుకుంటూ వెళ్తున్నారండి చూసుకుంటూ. సో ఇటువంటి పరిస్థితిలో నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక్కటే చెప్తా ఉన్నానండి, వీళ్ళు చేసేటువంటి చిల్లర రాజకీయాలను మీరు గమనించండి. విత్తనం విత్తేవాడికి గొడ్డలతో డిస్ట్రాయ్ చేసేవాడికి మధ్య ఉన్నటువంటి తేడాన్ని చూడండి. ఈ ప్రభుత్వం కష్టపడి పొలం దున్ని పంటను పండించి వచ్చిన పంటని ప్రజలకు ఇచ్చేటువంటి పని చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మాత్రం విత్తనం వేయకుండా అదిగో పంట వస్తుంది, ఇదిగో పంట వస్తుంది టైం పాస్ మాత్రం చేస్తా ఉన్నారు. పంట కష్టపడి పండించిన రైతునేమో అవమానిస్తా ఉన్నారు, అనుమానిస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్తామండి, ప్రజల యొక్క తిరస్కరణకి గురైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజకీయ పార్టీగా కూడా ప్రజల తిరస్కరణకి గురి కావడానికి కావాల్సిన అన్ని పనులు రైట్. డిఎస్సి ప్రక్రియ పైన ప్రభుత్వం నిజాయితీగా సిబిఐ విచారణ జరిపించాలని ఒకవైపు వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. మరి దీనిపైన కూటమి ప్రభుత్వం ఏం తెలియజేస్తుంది? చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. మొయినుద్దీన్ గారితో మాట్లాడదాం. స్టే విత్ us.